రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్లో మాల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సీఎం ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. మాల సంఘం నేతల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాల సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాలలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మాల సంఘం నేతలు మండిపడ్డారు. మాలల జనాభాపై సర్వే నిర్వహించకుండానే తమ జనాభా తక్కువ ఉన్నట్లు చూపెట్టి అన్యాయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఒకటి గుర్తుంచుకోండి, రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే సర్వే చేసిండ్రో ఆ సర్వేల కనీసం మాల అని కూడా సర్వేల పొందుపరచకుండా, మాలకు సంబంధించింది పర్టికులర్గా పొందుపరచకుండా, అదే మాదిగ వర్గానికి అయితే మాదిగాని పొందుపరిచి మాలకు మాత్రం ప్రత్యేకంగా సర్వేలో కూడా గుర్తింపునివ్వకుండా ఈరోజు మాలల్ని కించపరచడానికి, అదేవిధంగా సర్వేల పూర్తిగా మాల కులాన్ని రానివ్వకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేయడం జరిగింది. దీన్ని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగం ప్రకారం 341 ఆర్టికల్ ప్రకారం మేము చేయమని చెప్పాం.